రక్షించండి, కాపాడండి, రక్షించండి, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? కాపాడండి, కాపాడండి, రక్షించండి, ఎవరున్నారా? కాపాడండి, రక్షించండి. ఈ కాలేజీలో చదివే 4 స్టూడెంట్స్ గిరీష్ చౌబే, రంజిత్ ఠాకూర్, కమల్ సక్సేనా, ఇంకా ఇక్బాల్ ఖాదీర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? చూడండి సార్. ఆగండి. ఆగండి, ఆగండి, చేస్తాను. ఆగండి, ఆగమంటున్నానా? కాల్చి మారేస్తాను లేకపోతే. ఆగండి. మిమ్మల్ని శాంతి హన్సపాల్ హత్య విషయంలో మై గాడ్, అలా ఎలా చేస్తారు ఇన్స్పెక్టర్ గారు? అందరికీ తెలుసు శాంతి హన్స్పాల్ ఆత్మహత్య చేసుకుందని. అయ్యుండొచ్చు. నా పేరు ఇన్స్పెక్టర్ సుర్వే, ఇన్స్పెక్టర్ సంజీవ్ సుర్వే. నడవండి, నడవండి. ఎక్కడికి తీసుకెళ్తాము? వదిలేండి మమ్మల్ని. నడు, నడు. ఊళ్ళోని ప్రతి పేపర్లోనూ మన కాలేజీ గురించే ఉంది. ఈ సంఘటన మన కాలేజీకి ఓ మాయన మచ్చలా ఉండిపోతుంది. మీరు చెప్పేది నిజమే, కానీ ఆ 4 కుర్రాళ్ళు ధనవంతులైన పోకిరి కుర్రాళ్ళు. పోకిరి వాళ్ళైనా ఏ కారణం వల్ల శాంతి హన్స్పాల్ ప్రాణం పోయిందో అది మాత్రం ఎవరికి తెలియదు. ఆ అమ్మాయిని ఆఖరిసారిగా ప్రొఫెసర్ శర్మ గారు చూశారట. ఆయనకేమైనా తెలిసేమో అసలు నిజం ఏమిటో. కానీ ఇవాళ ప్రొఫెసర్ శర్మ గారు కనబడలేదేంటి? మీకు తెలీదా? పాపం ఒంట్లో బాగులేదు, అసలే మర్యాదస్తుడు, పైగా టీచర్. ఇలాంటి సంఘటన చూశాక బాధలో మునిగిపోయాడు. మీరు మరీను పాఠక్ గారు ప్రతి విషయాన్ని చురకలిస్తూ చెప్తారు. చూసారా మాలతి గారు కోపంగా ఎలా వెళ్ళిపోయారు? ఆవిడ గారు ప్రొఫెసర్ గారి క్షేమం తెలుసుకోవడానికి వెళ్ళారు. ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది కదా. స్నేహం ఎందుకు ఉండకూడదు? ఇద్దరు స్వభావాలు ఒకటేగా. అరే మాలతి గారు, మీరా? రండి. మీరు మరీ ప్రొఫెసర్ శర్మ, అందరూ అనుకుంటుంటే తెలిసింది మీకు ఒంట్లో బాగాలేదని. కనీసం నాకు ఫోన్ చేయొచ్చు కదా. కూర్చోండి, ముందు కూర్చోండి. మీకు బాగా తెలుసుగా మాలతి గారు, మన కాలేజీ స్టాఫ్ ఎలాంటి వారో. చిలవలు పలవలుగా మాట్లాడడం వాళ్ళ అలవాటు. కానీ మీరంటే నాకు గౌరవం ఉంది. అన్నంత మాత్రాన గౌరవం పెరిగిపోదు.
ఇక వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళని పట్టించుకోవడం మానేయండి. కానీ నా కోపం ఎందుకంటే మీరు వినరు కాబట్టి. ఆ, మారుతి గారు, నేను చెప్పేది ప్రొఫెసర్, ప్రస్తుతం మీ పరిస్థితి ఏమిటో నాకు బాగా తెలుసు. మీరు చూసిన సంఘటన ఒకవేళ నేను చూస్తుంటే నా పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉండేది. ఒక అమాయకురాలు ప్రాణాలు పోయాయి. ఆ, మీరు చెప్పేది నిజమే. నేను ఎంత మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నా మర్చిపోలేకపోతున్నాను. పదే పదే ఆ సంఘటన నాకు గుర్తుకొస్తోంది. కళ్ళు మూసినా తెరిచినా. అవును, శాంతి హన్స్పాల్ చాలా మంచి అమ్మాయి. మా ఇద్దరి మధ్య అక్క చెల్లెల లాంటి బంధం ఏర్పడింది. ఏం చేయగలను చెప్పండి? తనని కాపాడడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. కానీ విధిరాతను ఎవరు మార్చగలరు? జీవితంలో ఓడిపోయి మృత్యువుతో గెలిచింది. కానీ ప్రొఫెసర్ గారు, నాకు అర్థం కానిది ఏమిటంటే అసలు ఏం జరిగిందో అన్నది. ఏం చెప్పమంటారు మాలతి గారు? పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ 4 స్టూడెంట్స్ని అరెస్ట్ చేశారు. కానీ ఆ 4 కుర్రాళ్ళ జీవితాలు ఏమవుతాయో మరి. నిజానికి ఏ విధంగా చూసినా కానీ పూర్తిగా నష్టపోయింది పాపం ఆ అమ్మాయే. ప్రాణాలు పోగొట్టుకుంది. శాంతి హన్స్పాల్ అకాల మరణం గురించి ఎంత బాధపడినా సరిపోదు. ఇక నేను బయలుదేరుతాను మరి. మీ ఆరోగ్యం చూసుకోండి. అండ్ ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ ప్లీజ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద కన్సర్న్. ఇట్స్ ఆల్ రైట్. బాయ్. బాయ్. ఆర్డర్ ఆర్డర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాబు తివారీ, ప్లీజ్ ప్రొసీడ్. ఎస్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, స్కూళ్ళు కాలేజీలు చదువులు చెప్పే ఆలయాలు, విద్యని బోధించే విద్యాలయాలు. కానీ ఈ 4 యువకులు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పడిన ఎలాంటి మాయని మచ్చ అంటే వీళ్ళ వల్ల విద్యార్థి అనే పవిత్ర పదానికి అర్థం లేకుండా పోయింది. కాలేజీలో చదువుకోవడం కేవలం ఓ సాకు. పోకిరి పనులు చేయడం, అందరినీ ఏడిపించడం, అయితే వాటిని మాత్రం ర్యాగింగ్ అని పిలుస్తారు. వీళ్ళలా కాలేజ్కి వచ్చే కొత్త వాళ్ళందరినీ ఏడిపిస్తుంటారు, టార్చర్ చేస్తుంటారు. వీళ్ళ సత్తా అంతా అమాయకులు, బుద్ధిమంతులు అయిన స్టూడెంట్స్ మీద చూపిస్తుంటారు. వీళ్ళ అల్లరికి, ర్యాగింగ్కి బలైపోయింది అమాయకంగా, బిడియంగా, దించిన తల ఎత్తని శాంతి హన్సపాల్. తనతో వీళ్ళెంత దారుణంగా ప్రవర్తించారో, తనని ఎంత అసహ్యకరమైన పదజాలంతో ఏ విధంగా వేధించారో. జడ్జి గారు, సిగ్గు అభిమానం కల ఏ అమ్మాయి ఇలాంటి అవమానాన్ని సహించలేదు. వీళ్ళ ఆకతాయితనానికి పరాకాష్ఠ ఏమిటంటే ఆమె తన మానసిక స్థైర్యాన్ని కోల్పోయింది. ఆ స్థితిలో, ఆ కోపావేశంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాలేజీ టెర్రస్ మించి గెంతేసింది అమ్మాయి. వీళ్ళ పైశాచికత్వానికి ఆ అమాయకురాలు బలైపోయింది. యువర్ ఆనర్, ఇలాంటి దోషుల్ని శిక్షించడానికి చట్టం మరింత గట్టిగా, దృఢంగా, పటిష్టంగా ఉండి తీరాలి. ఇలాంటి భయంకరమైన నేరస్తులకి న్యాయస్థానం కఠినాతి కఠినమైన శిక్ష వేసి తీరాలి. లేదంటే ర్యాగింగ్ పేరుతో ఈ అల్లరి, ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉంటాయి. అలాగే శాంతి హన్సపాల్ లాంటి వందలాది అమాయకురాళ్ళు ఇలాంటి పోకిరి కుర్రాళ్ళ అల్లరికి బలైపోతూనే ఉంటారు. యువర్ ఆనర్, కోర్టు వారికి నా అభ్యర్థన ఏమిటంటే ఈ 4 యువకుల పైన ఎటువంటి జాలిని చూపకుండా కఠినాతి కఠినమైన, మర్చిపోలేని శిక్ష వెయ్యమని. దానివల్ల ఈ డబ్బున్న వాళ్ళు ర్యాగింగ్ పేరు చెప్తేనే భయపడిపోవాలి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, గవర్నమెంట్ ప్లీడర్ గారు తన భావావేశాలతో కేసు రూపురేఖల్ని పూర్తిగా మార్చేసి మరో కోణంలో చూపిస్తారు. కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ని అమానుషమని చెప్తూ ఆ దోషమంతా ఈ 4 అమాయకులు,
నిర్దోషులపైన వెయ్యాలని చూస్తున్నారు. ఇదో సాధారణమైన ఆత్మహత్య కేసు. వీళ్ళు డబ్బున్న వాళ్లే అవ్వచ్చు. అయితే ధనవంతుని ఇళ్లలో వీళ్ళు పుట్టడం వీళ్ళు చేసిన నేరమా? ఈ నలుగురు యువకులు కాలేజీలోనే తెలివైన బ్రిలియంట్ స్టూడెంట్స్. ఈ నలుగురు కలిసి కావాలని శాంతి హంసపాల్ని ర్యాగింగు చేయలేదు, దురుసుగాను ప్రవర్తించలేదు. నిజానికి అసలు సంగతి వేరే ఉంది. అది మీకు నేను తెలియచేస్తాను. ఓ వ్యక్తి నోటి మాట ద్వారా ఆయనకు పేరుంది, గౌరవం ఉంది. ఆయన నిజాయితీకి ఎవరూ వంక పెట్టలేరు. ఆ సాక్ష్యాన్ని ఈ గవర్నమెంట్ ప్లీడర్ గారు కోర్టులో ప్రవేశపెట్టడం మర్చిపోయారు. ఆయన సాక్ష్యంతో ఇక్కడే నీళ్ళకి నీళ్లు, పాలకు పాలు తేలిపోయేవి. ఆ సాక్ష్యం పేరే, ఆ సాక్ష్యాన్ని ఈ గవర్నమెంట్ ప్లీడర్ గారు కోర్టులో ప్రవేశపెట్టడం మర్చిపోయారు. ఆయన సాక్ష్యంతో ఇక్కడే నీళ్ళకి నీళ్లు, పాలకు పాలు తేలిపోయేవి. ఆ సాక్ష్యం పేరే ప్రొఫెసర్ విశాల్ శర్మ. యువర్ ఆనర్, నేను ప్రొఫెసర్ విశాల్ శర్మ గారిని బోన్లోకి పిలిచేందుకు అనుమతి కోరుతున్నాను. అనుమతినిస్తున్నాం. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ప్రొఫెసర్ శర్మ గారు, ప్రొఫెసర్ విశాల్ శర్మ గారు. చెప్పండి. భగవద్గీత సాక్షిగా చెప్తున్నాను, నేనేమి చెప్పినా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని చెప్పండి. నేనేం చెప్పినా నిజమే చెప్తాను, నిజం కాకుండా మరేం చెప్పను. ప్రొఫెసర్ విశాల్ శర్మ, మీకు హతురాలు శాంతి హంసపాల్ తెలుసు కదా? ఆమె జూలై 15 నాడు కాలేజీ 2వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అవును, తెలుసు. శాంతి హంసపాల్ని ఆ రోజు అంటే జూలై 15 నాడు మొదటిసారి ఆఖరిసారి చూశాను. మీరు కోర్టు వారికి చెప్తారా ఆ రోజు ఏమైందో? అలాగే. ఆ రోజు సుమారు 11 గంటలకి నా రూమ్లో ఒంటరిగా కూర్చునున్నాను. అప్పుడే ఆ అమ్మాయి కోపంతో మండిపడుతూ రూమ్ తలుపుని గుద్దుకుంటూ నా రూమ్లోకి వచ్చింది. ఆమె స్థితి చూసి ఆశ్చర్యం వేసింది. తన ఒంటి మీద ఉన్న బట్టలు అక్కడక్కడ చిరిగున్నాయి. కారణం ఏంటని నేను అడగగానే తను గిరీష్ చౌబేతో గొడవపడి వచ్చారని చెప్పింది. గొడవ కారణం ఏం చెప్పిందంటే తను గిరీష్ని ప్రేమిస్తోందట, కానీ గిరీష్ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదట. తను చెప్పింది విని ఆశ్చర్యంతో పాటు కోపం కూడా వచ్చింది. తనకి సర్ది చెప్పడానికి ప్రయత్నించాను. ఇది చదువుకుని పైకొచ్చే వయసు, బుద్ధిగా చదువుకో అన్నాను. అంతేకాకుండా నా మాట వినకపోతే తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తానని కూడా అన్నాను. అంతే, నేనన్న మాటలకి ఆ అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది. ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించింది. నేను కంగారు పడ్డాను. తనని ఆపాలని ప్రయత్నిస్తుండగా తన కొర్రలాంటి గోళ్లతో నా 2 చేతుల్ని రక్కేసింది. నా చేతుల నుంచి తప్పించుకుని అక్కడి నుంచి తను గెంతేసింది. నేను పట్టుకుని ఆపాలని, కాపాడాలని ప్రయత్నించాను. నా దౌర్భాగ్యం. పాపం ఆ మొండి పిల్లని మాత్రం కాపాడలేకపోయాను. అంతే, జరిగింది ఇదేనండి. గవర్నమెంట్ ప్లీడర్, ప్రతివాది వాదనలు ఇంకా సాక్ష్యాధారాల మూలంగా, విశేషంగా
ప్రొఫెసర్ శర్మ గారి వాంగ్మూలం కారణంగా ఈ కేసు న్యాయస్థానం ముందు పూర్తిగా తేటతెల్లమైంది. న్యాయస్థానం పూర్తిగా నమ్ముతున్నది ఏంటంటే ప్రొఫెసర్ విశాల్ శర్మ గారు శాంతి హంసపాల్ని కాపాడడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఆయన చేతి గాయమైంది. కానీ ఆయన తన ప్రయత్నంలో సఫలం కాలేకపోయారు. న్యాయస్థానం ఈ కేసుని ఆత్మహత్యగా భావిస్తోంది. అందువల్లే శాంతి హంసపాలే తన మరణానికి కారణమని కోర్టు నమ్ముతోంది. కస్టడీలో ఉన్న 4 నిందితులు అంటే రంజిత్ ఠాకూర్, గిరీష్ చౌబే, కమల్ సక్సేనా అలాగే ఇక్బాల్ ఖాదిర్ నిర్దోషులు. వాళ్ళకి శాంతి హంసపాల్ మరణంతో ఏ సంబంధమూ లేదు. అందుకే కోర్టు ఈ 4 విడుదల చేస్తోంది. ప్రొఫెసర్ శర్మ, మీ సాక్ష్యం కేసు రూపురేఖల్నే మార్చేసింది. నేను కలలో కూడా అనుకోలేదు నిజం ఇలా ఉంటుందని. అవును మాలతి గారు, నేను కోర్టులో చెప్పింది అసలు సిస్సలేని నిజం. మీరు సరైన పని చేశారు. మీరు నిజం చెప్పుండకపోతే నిర్దోషులైన ఆ కుర్రాళ్ళ జీవితం నాశనం అయిపోయేది. పాపం కటకటాల వెనకే మగ్గిపోయేవాళ్ళు. శాంతితో పాటు మరో 4 కుటుంబాలు ముక్కలైపోయేవి. కానీ ఓ విషయం మాత్రం ఇంకా నాకు మింగుడు పడట్లేదు. ఏంటది? ఏమర్థం కాలేదు మీకు? కొంతకాలంగా శాంతి నాకు బాగా చేరువైంది. కలుపుకోలుగా మాట్లాడేది. కానీ ఎప్పుడూ ఆ కుర్రాడి గురించి మాత్రం ప్రస్తావించలేదు. తన సమస్యని చూచాయిగానైనా నాకు చెప్పలేదు. తను నన్ను ఎప్పుడు కలుసుకున్నా చదువు గురించి తప్ప వేరే ఏమీ మాట్లాడేది కాదు. తన ధ్యాసంతా చదువు మీదే ఉన్నట్లు. ప్రేమలో పడితే అంతే మరి మాలతి గారు. నిజం దాగుడుమూతలాడుతుంది. లోకులకు తెలిసిందంటే పలుగాకులవుతారని. బహుశా ఈ వయసే అలాంటిదేమో. ఉద్రేకపడే వయసు. భావాల వెలువలో కొట్టుకుపోతారు. ఈ వయసులో వాళ్ళకి ఏమాత్రం తెలీదు. వాళ్ళకి ఏం కావాలో వద్దు అన్నది. నిజానికి శాంతి నాకు ఈ మాట చెప్పి ఉంటే నేనేదోటి చేసుండేదాన్ని. లేదు మాలతి గారు, ఏమీ చేయలేరు. ఎవరి వల్ల అయ్యే పని కాదు. ఇదంతా విధాత రాత. రాసుంది కనుక జరిగింది. అయినప్పటికీ శాంతి హన్స్పాల్ మరణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎవరు? ఎవరక్కడ?
ఐఎమ్ సారీ సారీ. ఏమైందండి మీకు? బాగా భయపడుతున్నట్లున్నారు. అది అది వాట్? మన నాకు అనిపించింది స్టాఫ్ రూమ్ బయట ఎవరో పరిగెడుతున్నట్టు అనిపించింది. ఎవరెక్కడా అని నేను పిలవగానే తను జవాబు ఇవ్వలేదు. ఇంతలో నేను బయటకు వచ్చి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఇక్కడ ఎవరూ కనిపించట్లేదు. ఎవరు లేరు ఇక్కడ. అవును, నేనే ఏదో భ్రమపడి ఉంటాను. నేను వస్తాను, ఈ పేపర్లు దిద్దాలి. అలాగే. శాంతి, హన్స్పాల్, మాలతి గారు, ఎవరితో మాట్లాడుతున్నారు? మాలతి గారు, ఏమైందండి? ప్రొఫెసర్ శర్మ, శాంతి, 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 శాంత? ఏ శాంతి? శాంతి హన్స్పాల్. వాట్? మీకు ఒంట్లో బానే ఉందిగా? నేను నిక్షేపంగానే ఉన్నాను. నేను ఇప్పుడే శాంతిని చూశాను. నా కళ్ళతో చూశానండి. ఏం మాట్లాడుతున్నారండి? పోయిన తర్వాత మళ్ళీ ఎవరైనా తిరిగి వస్తారా? అవే నాకు తెలీదు. నేను శాంతిని ఇక్కడే చూశాను. తను ఇక్కడే. సరే, నాకు అర్థమైంది. నా మనసు నుంచి శాంతిని తొలగించేశాను, కానీ చూస్తుంటే అది మీ మనసులో దూరినట్టుగా అనిపిస్తోంది. లేదు, మీరు భ్రమపడుతున్నారు. కొంచెం బయటికి రండి మాలతి గారు. కానీ కానీలు అర్థనాలు వదిలేయండి. మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతాను. మీకు ఒంట్లో బాగాలేదు, మీకు విశ్రాంతి చాలా అవసరం. నాతో పాటు రండి, ప్లీజ్ రండి. అరే యార్, నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదురా అసలు అది ఏంటా అని. కొంపతీసి మనందరం మత్తులో మునిగిపోయావా?
పిచ్చిగా మాట్లాడకరా. మీకు మత్తెక్కిందేమో కానీ నేను స్ప్రోలోనే ఉన్నాను. అని నోరు మొయ్యండర్రా. రంజిత్, ఆ క్యాసెట్ మరోసారి పెట్టు. అలాగేరా. మరోసారి రివైండ్ చేయరా. బాబు, అరే యార్, ఇందులో ఏమీ లేదు. అనవసరంగా భయపడిపోయాం. అంత మన భ్రమ అంతే. ఇది భ్రమ కాదు, ఇది పచ్చి నిజం. చట్టం నుంచి మీరు తప్పించుకున్నారు, కానీ నా నుంచి తప్పించుకోలేరు. మిమ్మల్ని వదిలే ప్రశ్నే లేదు. పరిగెత్తండి రా, రే, పరిగెత్తండి. ఏంటి మాది గారు ఇంకా కూర్చున్నారు? ఇంటికి వెళ్ళే ఆలోచన లేదా? ఎందుకు లేదు? రండి, అయితే దింపేస్తాను. నేను ఇంటికి వెళ్తున్నాను. లేదు ప్రొఫెసర్ గారు, ఇవాళ అర్ధరాత్రి దాకా పనిచేయాల్సి ఉంటుంది. ఈ పేపర్లన్నీ చెక్ చేయాలి, చూస్తున్నారుగా. ఓకే, మరి నేను వెళ్తాను. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. బాయ్.
అవునక్క, నేనే. కానీ కానీ నువ్వు అవునక్క, జీవితురాల్ని కాదు, మరణించిన దాన్ని. ఇది శరీరం కాదు, ఒక ఆత్మ. కానీ కానీ నీకు నాతో ఏం పనుంది? ఒకవేళ నీ ఆత్మకి ముక్తి లభించక అశాంతిగా ఉంటే నాకు చెప్పు, నేనేదైనా పూజ పునస్కారాలు చేయిస్తాను. వద్దక్క, నా ఆత్మకి పూజలతో శాంతి లభించదు. నా ఆత్మకి శాంతి లభించాలంటే నాకు న్యాయం జరిగి తీరాల్సిందే. న్యాయమా? కానీ నీకు ఏం అన్యాయం జరిగింది శాంతి? పైగా నువ్వు పెళ్లి కోసం గిరీష్ని బలవంతం పెట్టావు కదా శాంతి. ఈ మాటని ప్రొఫెసర్ శర్మ కోర్టులో చెప్పుండొచ్చు, కానీ అది నిజం కాదక్క. అయితే నిజమేమిటి శాంతి? అసలు నిజం, నేను ఆత్మహత్య చేసుకోలేదు, నేను హత్య చేయబడ్డాను. ఏమిటి నువ్వు చెప్తున్నది శాంతి? స్వయంగా నా కళ్ళతో నేను చూశాను, నువ్వు పైనుంచి దూకడం. అదే నా దౌర్భాగ్యం. కింద పడి చావడమే కాకుండా చచ్చి చెడ్డ పేరు కూడా తెచ్చుకున్నాను. కానీ ఈ కాలేజీ దృష్టిలో, లోకం దృష్టిలో జరిగింది ఇదే అదంతా కట్టు కదా. ఇప్పుడు నేను చెప్పబోయేది కాలేజీలో ఎవరికి తెలియదు. నేను చెప్పబోయే నిజం మీకు కూడా తెలియదు. అంతేకాదు, ఇప్పుడు నీకు చెప్పబోయేది ప్రొఫెసర్ శర్మ కోర్టులో చెప్పని నిజం. కానీ ఈ మాట చెప్పే ముందు నువ్వు వాగ్దానం చేయాలి. చేస్తావు కదూ? నాకు తోడుంటావని నాకు మాట ఇవ్వు. నాకు న్యాయం లభించే వరకు తోడుంటావని. అలాగే శాంతి, నేను వాగ్దానం చేస్తున్నాను. నీకు నేను తోడుంటాను. నీకు న్యాయం జరిగేంత వరకు నీ పక్కనే ఉంటాను. అసలు నిజం ఏమిటంటే, కోర్టులో నీకు వ్యతిరేకంగా చెప్పిన విషయాన్ని నేనెప్పుడూ మనస్ఫూర్తిగా నమ్మలేదు. ఇప్పుడు చెప్పు, అసలు నిజమేమిటి? వద్దక్క, ఇక్కడ కాదు, అసలు నిజాన్ని హంతకుడి నోటి ద్వారానే చెప్పిస్తాను. ఆ అవకాశం కోసం కొంచెం వేచి ఉండాలక్క. ఆ, తప్పకుండా నిరీక్షిస్తాను శాంతి. నేను విషయాన్ని నమ్ముతాను. శరీరం అబద్ధం చెప్పచ్చు, కానీ ఆత్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎవరు? ఎవరది? ఎవరక్కడ? ఎవరది? తెరుచుకోవట్లేదు, తెలుసు. ఎవరది? ఎవరది? నేను గిరీష్, నన్ను గుర్తుపట్టలేదా? ఎవరది? ఎవరు? ఎవరు నువ్వు? శాంతి, శాంతి, నువ్వు? అవును. భయం వేస్తోందా నీకు? అది శాంతి, మరి అది నువ్వు ఇక్కడ? ఏ
నువ్వు కాలేజీలో చాలా బుద్ధిమంతుడైన స్టూడెంట్వి కదూ. నువ్వంటే ఆడపిల్లలందరూ పడి చస్తారు కదూ. మరి అదేమిటి ఇప్పుడు భయపడుతున్నావేంటి? అది శాంతి, మరి అది నువ్వు ఇక్కడ అరిరే పాపం నాలుక తడబడుతోంది. చూడు, ఇక్కడ ఎవ్వరూ లేరు, కేవలం నువ్వు, నేను. ఇప్పుడు వల్లించి నీ ప్రేమ పాఠాలు. శాంతి, అది కాదు శాంతి, శాంతి అది నేను. ఇప్పుడు చెప్పు, ప్రొఫెసర్ శర్మకి నువ్వే చెప్పావు కదూ నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని. నిజం చెప్పకపోతే నిన్ను బతకనివ్వను. లేదు శాంతి, అది నేను అలా చెప్పలేదు. అసలు జరిగింది ఏంటంటే శాంతి. గిరీష్, నాకు జరిగిన అనుభవం, కోర్టులో చెప్పిన సాక్ష్యాలు, వీటన్నిటిని విని కోర్టు మిమ్మల్ని విడుదల చేసిందని సంతోషపడిపోకండి మీరంతా. ఈ కేసు ఇంతటితో ముగిలేదు. కోర్టు నుంచి మీరు తప్పించుకోగలిగారు, కానీ నా నుంచి తప్పించుకోలేరు. నేను వదలను. గిరీష్, అరే ఏమైంది బాబు నీకు? అమ్మా అది చూడు, అది తను, అమ్మా తను తను అదెవర్రా? ఏవైనా పీడకలు చూసి భయపడ్డావా? పీడకల? లేదు లేదమ్మా, అలాంటిది లేదు. లేదా? అది ఇప్పుడే కొంచెం పీడకల్లా వచ్చినట్టుంది. సరే సరే, వెళ్ళి పడుకో. ఇంకా సరే. పొద్దున్నే కాలేజ్కి వెళ్ళాలిగా, వెళ్ళి అలాగే. పడుకోమ్మా. సరే మమ్మీ. హలో, హలో ఇక్బాల్, నేను గిరీష్ మాట్లాడుతున్నా. ఏంట్రా ఇంత రాత్రి ఫోన్ చేసావేంటి? ఇప్పుడు ఇప్పుడు నన్నేం ప్రశ్నలు వేయకు. నువ్వు 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 వెంటనే రంజిత్ని కమల్ని తీసుకుని మా ఇంటికి వచ్చేసాయి. నన్ను వెయిట్ చేస్తుంటాను. సరే. ఇక్బాల్ వచ్చి. అరే ఏంట్రా, నువ్వు ఫోన్లో చెప్పింది నిజమేనా? అరే నిజమే చెప్తున్నాను రా, నాకు కనబడింది. తను నాతో అంది మనం కోర్టు నుంచి తప్పించుకున్నాం కానీ తను మాత్రం మనల్ని వదలని. నాకు నిజంగా అనిపిస్తోందిరా. ఆ అమ్మ వచ్చింది కాబట్టి నేను బతికి బయటపడ్డాను. ఒరేయ్, మీ అమ్మ చూసిందరా? లేదురా, ఆ అమ్మకి కనబడలేదు. అరే ఇదిరా సాధ్యం రా, అప్పుడు మనం అంతా చూసాం కదా, మరి ఇప్పుడు మీ మమ్మీకి ఎలా కనిపించలేదు? అది నేను చెప్తుంది అదే కదా, అమ్మకి కనబడలేదు. ఒరేయ్, ఇప్పుడు విషయం చాలా సీరియస్ అయిందిరా, సీరియస్గా ఉంది. అవునురా, సీరియస్గానే అవుతోంది. భయంతో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. గిరీష్, నాకు భయంగానే ఉందిరా. ఇవాళ మీ ఇంటికి వచ్చింది, రేపు మా ఇంటికి వస్తుందేమో. ఒరేయ్, నిద్ర పట్టక చస్తున్నావురా మేము. ఇప్పుడు ఏం చేద్దాం? అవునరా, తను బతికుంటుంటే కనుక మనల్ని క్షమించమని అడుగుండేవాళ్ళం. కానీ తను మరణించి ఆత్మ అయింది. అరే ఎవరు మాట్లాడుతున్నారా? శాంతినా? మీ అందరికీ పిచ్చిగానే ఎక్కలేదు కదా? లేదు సార్, మాకెవరికి పిచ్చెక్కలేదు. శాంతి ఒక్కసారి కాదు 2 సార్లు కనబడింది. చట్టం నుంచి తప్పించుకున్నా తన నుంచి తప్పించుకోలేరని హెచ్చరించింది సార్. శాంతి చచ్చిపోయిందిరా మూర్ఖుడు. మీరందరూ ఏమైనా మందైతే కొట్టలేదు కదా? లేదు సార్, పూర్తి స్పృహలో ఉన్నాం. శాంతి చచ్చిపోయిందని మాకు తెలుసు సార్. తను శాంతి కాదు, దాని ఆత్మ సార్. ఇప్పుడు అర్థమైంది. కాలేజీలో మీరు బాగా అల్లరి చేసేవారు అంటే నా ఉద్దేశం మిమ్మల్ని ఎవరో బాగా ఏడిపించాలని చూస్తున్నారు, మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు.
మీరు కొంచెం జాగ్రత్త పడాలి. ఇలా భ్రమపడుతుంటే ఆ భయంతోనే మీ ప్రాణాలు పోతాయి. ఈ భయానికి ఏ డాక్టర్ దగ్గర మందులుండవు. మా మాటలు ఎందుకు నమ్మట్లేదు సార్ మీరు? మాది భ్రమ కాదు సార్, పచ్చి నిజం. మేమందరం తనను మా కళ్ళతో చూసాం, తను చెప్పింది మా చెవులతో విన్నాం సార్. చూడండి, ఇది భ్రమో కుట్రో కానీ నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా వినండి. ఈ విషయం బయట అందరికీ తెలిస్తే మాత్రం బాగుండదు. ఒకసారి నా సాక్ష్యం వల్ల బయటపడ్డారు, రెండోసారి అంత అదృష్టం ఉండదు. మీరందరూ మీ నోళ్ళకి తాళాలు వేయండి. ఇక వెళ్ళండి, వెళ్ళండి. అలాగే సార్. శాంతి, ఇంత రాత్రిపూట ఎవరై ఉంటారబ్బా? ఎవరు మీరు? నేను లోపలికి రావచ్చా? ఆ, రండి, లోపలికి రండి. చెప్పండి, మీరు ఎవరు? శాంతి? అవును ప్రొఫెసర్ శర్మ, నేనే శాంతి హన్స్పాల్ని. కానీ నువ్వెప్పుడు? ఆత్మహత్య చేసుకున్నాను కదూ. కోర్టులో మీరిచ్చిన సాక్ష్యం ఇదేగా. అలాగే తమరు ఇది కూడా చెప్పారుగా, నేను గిరీష్ని ప్రేమిస్తున్నానని, తనని పెళ్లి చేసుకోవాలనుకున్నానని, అందుకు అతను నిరాకరిస్తే నేను ఆత్మహత్య చేసుకున్నానని. నేను 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 ఇదే సాక్ష్యం చెప్పాను. ఆ సాక్ష్యం ఆధారంగానేగా ఆ రోజు కోర్టు ఆ నలుగురిని విడుదల చేసింది. కానీ అది నిజం కాదు కదా. అసలు నిజం ఏమిటో తమరికి చక్కగా తెలుసు, అవునా? అయితే నిజం ఎందుకు చెప్పలేదు మీరు? నిజాన్ని ఎందుకు దాచిపెట్టారు? ఆ స్టూడెంట్స్ ని ఎందుకు కాపాడారు? చూడు శాంతి, అసలేం జరిగిందంటే... చూడండి ప్రొఫెసర్ శర్మ, నిజం ఏమిటి అన్నది మీకు బాగా తెలుసు, నాకు తెలుసు. అలాగే మీకు ఇది కూడా తెలుసుంటుంది, నేనెందుకు ఇక్కడికి వచ్చాను. ఎందుకు ఇక్కడికి వచ్చావు? మీ చేత నిజం చెప్పించడానికి. మీరు కనుక నిజం చెప్పకపోతే దెన్ అయితే ఏం చేస్తావు నన్ను? ఇక్కడే నీ పీక నులిమి చంపేస్తాను. చూడు శాంతి, ప్లీజ్, నో శాంతి, ప్లీజ్. ఇది నిజం కాదు. ఇదంతా ఒక పీడకల. అక్క, పరిస్థితులు మనకి అనుకూలంగా మారుతున్నాయి.
ఇప్పుడు నేను చెప్పబోయే నిజం ఎటువంటిదంటే ఇప్పటిదాకా అది నీకు ఈ లోకానికి కూడా తెలియనిది. ఏంటిది శాంతి? నా మీద నింద మోపారక్క. నేను గిరీష్ని ప్రేమిస్తున్నానని, తను నన్ను పెళ్లి చేసుకోనన్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకున్నానని. నా విషాదకరమైన కథలో ఇది కల్పితమైన మొదటి భాగం అక్క. నువ్వు నాతో పాటు వచ్చి అసలు నిజం తెలుసుకోక తప్పదు. వస్తావుగా అక్క? నిజం తెలుసుకోవటానికి నాకు ఆతృతగా ఉంది. తప్పకుండా వస్తాను నీతో. నడు వెళ్దాం. పీకల దాకా మునిగిపోయాను రా. ఇప్పుడు మా నలుగురు ప్రాణాలు ఇరకటంలో పడ్డాయి. ఈ గొడవ మన చేతులు దాటిపోతుందిరా. మనల్ని కాపాడడానికి ఎవరూ ముందుకు రారు. ఈ శాంతి మనల్ని ప్రాణాలతో విడిచిపెట్టదురా. ఏం చేద్దాం మరి? అందరం కలిసి ఆత్మహత్య చేసేసుకుందాం. నోరు మొయ్యరా. ఓపెన్ చేద్దాం. ఏంటది? వినండి, ఇప్పుడు ఈ ఊళ్ళో ఉండడం ప్రాణాలకే చెలగాటం. ఆలస్యం చేయకుండా ఈ ఊరిని వెంటనే వదిలి మనం పారిపోదాం, సరేనా? నడవండి. ఎవరది? ఎవరది? ఎవరు? ఎవరు బయట? శాంతి, శాంతి నువ్వా? తప్పించుకొని పారిపోవటం ఇక మీ వల్ల కాదు. ముందే చెప్పానుగా మిమ్మల్ని వదిలిపెట్టనని. శాంతి, శాంతి ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని క్షమించి శాంతి ప్లీజ్. ఎందుకు క్షమించాలి? మీరెవ్వరూ కోర్టులో నిజం చెప్పలేదు. అందరూ కలిసి అబద్ధాలు చెప్పారు. శాంతి, మేము నిజం చెప్తే కోర్టు మాకు శిక్ష వేసేది శాంతి. శిక్ష నుంచి ఇప్పుడు తప్పించుకోలేరు. ఏమిటి? నేను నిన్ను ప్రేమించేదాన్నా? లేదు 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 శాంతి, ఉత్తిని చెప్పాను. నా చావుకి కారణం నువ్వు పెళ్లి చేసుకోనని తిరస్కరించడమా? లేదు లేదు శాంతి, అవన్నీ అబద్ధాలు. మమ్మల్ని క్షమించి శాంతి. మా తప్పులకి మాకే చాలా సిగ్గుగా ఉంది శాంతి. మీ తప్పులకి సిగ్గుపడుతున్నారా మీరు? మీ తప్పులకి ఫలితంగా నేను చచ్చిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు సిగ్గుపడుతున్నామంటున్నారా? ర్యాగింగ్ అనే వంకను అడ్డు పెట్టుకుని ఆడపిల్లల బట్టలు చింపేసి వాళ్ళని అవమానించి చచ్చిపోయిన వాళ్ళ మీద అపనిందలు వేయడానికి మీకందరికీ సిగ్గుగా లేదు? ఇప్పుడు మీరు నిజం చెప్పి తీరాలి. ఆ రోజు ఏమైందో మీరు చెప్పి తీరాలి. ఏమైంది ఆ రోజు? ఆ రోజు శాంతి శాంతి మేము చెప్పేస్తాం, మొత్తం చెప్పేస్తాం. ఆ రోజు ఏమైందో చెప్పేస్తాం కదా. ఇక తీసుకురా ఈర తొందరగా. వర్షంలో సిగరెట్ అంటే అరే వావ్, అరే అటు చూడండి రా, వాన చిలుకలో వయ్యారి బామా. అరే అటు చూడండి రా, అదిగో. అమ్మాయి పెట్టుబడిలాడుతుందిరా. నడవండి, పట్టు పడదా, నడవండి రా. ఏమిటిది? నన్ను వెళ్ళివ్వండి. నా దారి కాటలేదు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, లేకపోతే నేను నలుగురిని పిలుస్తాను. వెళ్ళివ్వండి నన్ను. చూడరా వెళ్తానంటుంది. ఎక్కడికి వెళ్తుంది? ఇవాళ మస్తు మస్తుగా చూడు, వర్షం తడిస్తే. వదలండి! వదలండి! నన్ను వెళ్ళనివ్వండి! ముట్టుకొని ముందుగా
మాలతక్క, మాలతక్క, విన్నావుగా అసలు నిజం ఏమిటో? విన్నాను. ఇలాంటి చోట పాఠాలు చెప్తున్నందుకు నా మీద నాకే ఎంతో సిగ్గుగా ఉంది. మీకెందుకు ఈ పాఠాలు? విద్యార్థిని మాటకి అర్థం మార్చేస్తారు. వీళ్ళే నేరస్తులు శాంతి. వీళ్ళకి ఏ శిక్ష విధిస్తావు విధించు. వద్దు 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 మేడం, ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని క్షమించండి మేడం. అవును మేడం, మేము వయసు హోరులో ధనమదంతో వివేకం కోల్పోయాం. మమ్మల్ని క్షమించండి మేడం, ప్లీజ్. చేయాల్సిందంత చేసి ఇప్పుడు క్షమార్పణ కోరుతున్నారా? పాపాలు చేస్తున్నప్పుడు ఈ ఆలోచన ఎందుకు రాలేదు? ఇంకెప్పుడు చెయ్యం మేడం. మీరే మమ్మల్ని కాపాడగలరు మేడం. మిమ్మల్ని కాపాడడానికి ఒకటే దారుంది. మీ తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకుంటారా? శాంతి, మేము దేనికైనా సిద్ధమే. నువ్వేం చేయమంటే అది చేస్తాం శాంతి. అవును. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి చదువుకునే కాలేజీల్లో వాళ్ళ మధ్య ఎంతో స్నేహభావం ఉండాలి. ఒకరితో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే ఇంకో ఫ్రెండ్ దాన్ని విరోధించాలి. ఆమె గౌరవం కాపాడాలి. మీ అక్క చెల్లెళ్ళు ఇలాంటి కాలేజీలోనేగా చదువుకునేది. వాళ్ళతో ఎవరైనా ఈ విధంగా ప్రవర్తిస్తే మీరు చూస్తూ ఊరుకోగలరా? ఊరుకో శాంతి, అసలు ఊరుకో. అయితే నాకు మాట ఇవ్వండి. అల్లరి పేరుతో అసభ్యంగా ప్రవర్తించమని, ర్యాగింగ్ పేరుతో రాక్షసత్వం చూపించమని, కాలేజీలో అమ్మాయిల మాన మర్యాదలకి ఏ కళంకము తీసుకురామని ప్రామిస్ చేయండి. ప్రతి విద్యార్థికి నచ్చ చెప్తామని, తమ అక్క చెల్లెళ్ళని ఎలా గౌరవిస్తారో అలాగే కాలేజ్ అమ్మాయిల్ని గౌరవించాలని మాట ఇవ్వండి నాకు. శాంతి, మాలతి మేడం, మేము మీకు ప్రామిస్ చేస్తున్నాం. ఈనాటి నుండి ఎవరిని ఏ కాలేజీలోనూ ఏ అమ్మాయితోనూ అసభ్యంగా ప్రవర్తించనీయం. దీని శుభారంభం ఈ రోజే మన కాలేజీ నుండే మొదలు పెడతాం మేము. అవును, మేము మాటిస్తున్నా శాంతి. ప్రామిస్ చేస్తున్నాం. అయితే వెళ్ళండి. మిమ్మల్ని క్షమించాను నేను. థ్యాంక్ యూ శాంతి. థ్యాంక్ యూ మాలతి మేడం. థ్యాంక్ యూ. శాంతి, అసలు నిజం ఎంత భయానకంగా ఉందో. అవునక్క, కానీ కథలో ఇది మొదటి భాగం మాత్రమే. చివరి భాగం ఇంకా చూడలేదు నువ్వు. ఆ కేసులోని ప్రత్యక్ష సాక్షి ప్రొఫెసర్ శర్మ. కానీ ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి మీరే. వర్మ గారు, ఆ అల్మరాలో సింధులోయ గురించి ఒక పుస్తకం ఉంది, కొంచెం తీసిస్తారా ప్లీజ్? వర్మ గారు, వర్మ గారు, ఎక్కడికి వెళ్ళారు? ఎవరు?
ఎవరు ఎవరు నేను శాంతి హన్స్పాల్. శాంతి 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 అవును ప్రొఫెసర్ గారు, భయపడుతున్నారా? ఏ ఇప్పుడు భయం ఎందుకు? పారిపోయాడు శర్మ. పారిపోయి ఎక్కడికి వెళతావు ప్రొఫెసర్ శర్మ? శాంతి నువ్వా? అవును, నేనే శాంతి హన్స్పాల్ని. మరి నువ్వు నువ్వు చచ్చిపోయాను నేను. మరణించాక కూడా నా ఆత్మకి శాంతి లభించలేదు. నా ఆత్మకి శాంతి ఎప్పుడు దొరుకుతుందంటే నువ్వు నిజం చెప్పినప్పుడు. నేనా? అవును, నువ్వే. కోర్టులో ఏం చెప్పావు నా గురించి? నేను గిరీష్ని ప్రేమించాను. అతను పెళ్లికి నిరాకరిస్తే నేను ఆత్మహత్య చేసుకున్నాను. తమరు చాలా పరువు మర్యాద గలవారు కాబట్టి నన్ను కాపాడాలని చాలా ప్రయత్నించారా? ప్రొఫెసర్ శర్మ, నువ్విచ్చిన వాంగ్మూలం ఆధారంగా కోర్టు ఆ నలుగురిని నిరపరాధులుగా భావించి విడుదల చేసింది. చేతికి మసి కాకుండా నువ్వు తప్పించుకున్నావు. కానీ మచ్చ పడింది నా మీద, మట్టి కొట్టుకుపోయింది నేను. అవును శాంతి, నేను కోర్టులో అబద్ధం చెప్పాను. ప్రాణం మీద తీపి కొద్ది అలా అబద్ధం చెప్పాను. నేను నా పరువు కాపాడుకోవడానికి నిజాన్ని దాచిపెట్టాను. నన్ను క్షమించు శాంతి, నన్ను క్షమించు. క్షమించాలా? ఆ కుర్రాళ్ళంటే పాప అమాయకులు, ఆలోచన లేని వాళ్ళు. వయసు హుషారుకి పగ్గాలు వాళ్ళు వెయ్యలేకపోయారు. కానీ తమరు బుద్ధేమైంది. విద్యని బోధించే ప్రొఫెసర్వి, టీచర్వి. నీకు తెలుసా, టీచర్ అంటే స్టూడెంట్కి ఎంత గౌరవం ఉంటుందో? ఆ బంధం ఆదర్శప్రాయంగా ఉండాలి, దారి చూపించాలి. తండ్రి తర్వాత తండ్రిలా ఉండాలి. అవునా కాదా? అవును, నిజమే. ప్రాణభీతితో ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఆ నలుగురు దుర్మార్గులు తరుముతుంటే పరిగెట్టి నీ దగ్గరికి సహాయానికి అర్థించడానికి వచ్చానా లేదా? వచ్చావు. అయితే తమరేం చేశారు? అప్పుడు నువ్వు నన్నేం చేశావు? అవును, నువ్వే చెప్పు. కోర్టులో చెప్పిందే మళ్ళీ చెప్తావా నువ్వు? లేదు, నేను కోర్టులో చెప్పిందంతా అదే అబద్ధం, పచ్చి అబద్ధం. అసలు నిజమేంటంటే సార్, నన్ను కాపాడండి సార్. ఆ దుర్మార్గాల నుంచి కాపాడండి సార్. ఎవరా దుర్మార్గులు? మన కాలేజీ వాళ్ళే సార్ ఆ వెధవలు.
బయట ఎవరు లేరే? ఉంటారు సార్, అక్కడ ఎక్కడ ఉంటారు. అది కష్టం మీద వాళ్ళ నుంచి తప్పించుకున్నాను. మీరే చూడండి సార్ నా పరిస్థితి ఎలా ఉందో. సార్ ప్లీజ్ నన్ను కాపాడండి, ప్లీజ్ సార్. భయపడకు, ముందు ముందు ఏడు పాప. సార్ వాళ్ళు ఆ కుర్రాళ్ళు నిన్ను ఏమీ చేయలేరు. సార్ నేను నీకు తోడుగా. సార్, ఏమిటి సార్ మీరు చేస్తున్నది? నన్ను వదలండి సార్. నేను చెప్పాను కదమ్మా, నీకేం భయం లేదని. ఏం భయం లేదు. వదలండి సార్, వదలండి. అంతకంటే వయసులో ఉన్నా ఏమిటి మీరు? ఎలా వదిలేయమంటావు నిన్ను? ఎలా వదలే? వదలండి సార్. మీ కూతురు వేసుకెళ్తాను సార్. వదిలిపెట్టండి. ఎలా వదలు నిన్ను? పిచ్చబట్టి ఏం చేస్తున్నారు మీరు? వదిలిపెట్టండి సార్. వదలండి. ఎంత అరిచి గోల పెట్టి నిన్ను వదిలేదు లేదు. ఆగు. ఏం చేస్తున్నావు నువ్వు? ఇదా నీ అసలు రూపం? ఆ నలుగురు దుర్మార్గుల్ని క్షమించగలను, చూడు. నిన్ను మాత్రం క్షమించలేను. చూడు, రా. నా దగ్గరికి రా. రా, మా దగ్గరికి రా. నన్ను ముట్టుకోకు. నా దగ్గరికి రా. నీ అసలు రూపాన్ని కాలేజీలో అంతా చెప్పేస్తాను. నన్ను వదిలిపెట్టు. ఏం చెప్తావు? ఏం చెప్తావు నువ్వు? రా, దగ్గరికి రా. ఏయ్, రా, రా దగ్గరికి. ఏం చెప్తావు నువ్వు? ఏమి చెప్పలేవు. శాంతి, శాంతి. శాంతి, శాంతి, ఏం భయపడకు. నిన్ను పడుకోని మరి శాంతి. ప్లీజ్ నన్ను కాపాడండి. నన్ను ఏం పర్వాలేదు. శాంతి, నేను నిన్ను భయపడ. నన్ను వదిలేయకండి. శాంతి, శాంతి, ఆగు. ఏంటి నువ్వు చేస్తున్నది? ఆలోచించే చేస్తున్నావా? ఇప్పుడు ఈ అమ్మాయి బ్రతికి బయటపడిందంటే లోకం అంతా చాటు చెప్తుంది నువ్వు చేసిన ఘనకార్యాన్ని. తమరికి ఇంకా శ్రీకృష్ణ జన్మస్థానమే. అందుకే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అమ్మాయిని కాపాడటానికి వీల్లేదు. ఈ అమ్మాయి బ్రతికిందంటే నీకు అమ్మాయి. శాంతి, 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 పైకి రా. శాంతి, 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 పైకి రా. శాంతి, 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 శాంతి. అలాంటి పరిస్థితుల్లో నీ చేతులు వదలకుండా ఎలా ఉండమంటావు నన్ను? శాంతి, నీపై చేయబోయిన అత్యాచారానికి నలుగురికి నా మొహం ఎలా చూపించగలను? అందుకే నా పరువు మర్యాదలు కాపాడుకోవడం కోసం నీ చేతులు వదిలేశాను. నిన్ను తిరిగి రాని లోకానికి పంపించేశాను. ఇది నిజం, పూర్తి నిజం. మీరా? ఇదా మీ అసలు రంగు ప్రొఫెసర్ శర్మ? ఎంత గొప్పగా ఊహించాను మీ గురించి. కానీ మీరేమో ఇలా. ఎంత గౌరవం ఉండేది మీరంటే, ఎంత నమ్మకం ఉండేది మీ మాటలపై. ఇంత దారుణంగా నా నమ్మకాన్ని వమ్ము చేస్తారా? అన్ని నైతిక విలువల్ని, ఆదర్శాల్ని క్షణంలో మట్టిపాలు చేశారు. ఛీ! కూతురి సమానమైన
ఓ స్టూడెంట్ మీరింత నీచంగా ప్రవర్తించడానికి మీకు సిగ్గేయలేదా? నేను కూడా లెక్చరర్ గానీ ఈ కాలేజీకి వచ్చాను, కానీ వయసులో నాకన్నా పెద్దగా ఉన్న స్టూడెంట్స్ ని కూడా ఓ తల్లిలాగానే చూశాను. కానీ మీరు ఇంతగా దిగజారిపోతారనుకోలేదు. ఏకంగా శాంతిని పొట్టన పెట్టుకున్నారు. మీరు హంతకులు. You're a bloody murderer, ప్రొఫెసర్ శర్మ. ఇప్పుడు మా ఎదురుగా మీరిచ్చిన సాక్ష్యమే తర్వాత పోలీసులు కూడా పొల్లు పోకుండా ఇవ్వాలి. డూ యూ అండర్స్టాండ్? లేదు భారతి గారు, నేను పోలీసుల ముందుకి రాలేను. నలుగురు ముందు తలెత్తి తిరిగే అర్హత నేను కోల్పోయాను. నేను చేసే నేరానికి శిక్షను కూడా స్వయంగా నేనే వేసుకుంటాను. శాంతిని ఆ దుర్మార్గం నుంచి కాపాడడానికి బదులు నేనే శాంతి మీద దుర్మార్గంగా ప్రవర్తించాను. ఏ మొహం పెట్టుకుని జీవించమంటారు నన్ను? జీవించే హక్కు లేదు నాకు. అసలు ఈ ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చాను నేను. కళంకం. నేను ఈ కళంకాన్ని శాశ్వతంగా మట్టు పెట్టేస్తాను. నేను ఈ కళంకాన్ని శాశ్వతంగా మట్టు పెట్టేస్తాను. శర్మ గారు, అక్క, నా చావుకి ప్రతీకారం తీర్చేసుకున్నానని మాత్రం అనుకోకు. లేదు శాంతి, ప్రొఫెసర్ శర్మ మరణంతో నేను ఏమాత్రం బాధపడట్లేదు. మానవత్వం ఉంటేనే మనిషి మరణానికి బాధ కలిగేది, కానీ ఇతను మనిషి కాదు. నాకనిపిస్తుంది నీకు న్యాయం లభించిందని. అవునక్క, న్యాయంతో పాటు నా ఆత్మకి శాంతి లభించింది. అక్క, నేను వెళ్ళిపోతున్నాను. నేను ఆశిస్తున్నాను నువ్వు ఈ ఘటన మర్చిపోయి మన ఆశయాన్ని నెరవేరుస్తావని. తప్పకుండా శాంతి. వెళ్తున్నానక్క.